హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. అయితే 2025 నుంచి మనం గోల్డ్ స్కీమ్ ద్వారా కొంటే లాభమా నష్టమా అనే విషయం అయితే తెలుసుకుందామండి. 2025 కాదండి, తర్వాత 2026, 27 ఏదైనా గోల్డ్ స్కీమ్ ద్వారా కొంటే మనకి ఉపయోగపడుతుందా లేదా అనేది చూద్దామండి. ఇప్పుడు 2025లో గ్రామ్ వచ్చి 10,000 అవుతుందనే మాట వింటూనే ఉన్నాం కదండి. మరి గోల్డ్ స్కీమ్ వల్ల ఉపయోగం ఉంటుందా? 2025లోనే గ్రాము 10,000 అయితే 2026లో గ్రాము 11,000 కూడా అవ్వచ్చండి. ఇప్పుడు మనము వజ్రాన్ని ఒక స్పెషల్ ఐటమ్ అయితే చూస్తున్నాం కదండి. ఒక చిన్న వజ్రాన్ని కొనాలన్నా ఎక్కువ డబ్బులైతే మనం పెట్టాల్సి వస్తుంది కాబట్టి వజ్రంని ఒక స్పెషల్ ఐటమ్గానే చూస్తాము. కొనటం కూడా తక్కువేనండి. అలాగే 10 సంవత్సరాల తర్వాత బంగారం కూడా ఒక స్పెషల్ ఐటమే అవుతుందండి. చిన్న ముక్క కొనాలన్నా కానీ బంగారానికి ఎక్కువ డబ్బులు అయితే మనం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనమైతే గోల్డ్ స్కీమ్ 2025లో స్టార్ట్ చేస్తే మనకి లాభమా నష్టం అనేది ఒక అంచనా అయితే వేద్దామండి. చిన్న ఐటమ్ మీదే మనం ఒక అంచనా వేసుకుందామండి. చిన్న ఐటమ్ మీదే అంచనా వేస్తే ఏమవుతుంది, మనం పెద్దది కూడా కొనగలమా లేదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఒక అంచనాకైతే రావచ్చండి. దాన్ని బట్టి మనము 2025 నుంచి గోల్డ్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా అనేది అయితే అర్థమవుతుందండి. అయితే నేను 2025 మార్చిలో నేను గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశానండి. అప్పుడు గ్రాము 10,000 అని అనుకుంటున్నారు కదండి. అయితే నేనేమనుకుంటున్నానంటే 10 గ్రాములకి చైన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక 11 నెలలు ఉంటుంది కదండి ఆ స్కీము. అంటే 2026 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇప్పుడు నేను నెలకు 10,000 రూపాయలు అయితే కట్టాలనుకుంటున్నానండి. 11 నెలలకి ఎంత అమౌంట్ అవుతుంది? 1,10,000 అవుతుంది. 10,000 అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టమేనండి. కానీ మనం ఒక అంచనా వేయటం కోసమే ఇలా 10,000 అని అనుకుంటున్నామండి. అయితే ఫిబ్రవరి 2026కి ఒక గ్రాము రేట్ అయితే 11,000 వరకు వెళ్ళుంటుందండి. ఇప్పుడు 10 గ్రాముల చైన్ అన్నాం కదండి. 10 గ్రాముల చైన్ ప్రకారం మనం 11,000కి తీసుకుంటే 1,10,000 అవుతుందండి ఆ చైన్ కాస్ట్. ఇక జిఎస్టీ ఉంటుందండి. ఇక నో విఏ ఛార్జెస్ అండి. అయితే జిఎస్టీ ఎంత అవుతుంది? 3,300 అవుతుంది. 10 గ్రాముల చైన్కి నేను గోల్డ్ స్కీమ్ ద్వారా కొనటం వల్ల 1,13,300 రూపాయలు అయితే పడుతుందండి. నేను 11 నెలలకు కట్టింది 1,10,000. ఇక్కడ నాకు చైన్కి అయిన మొత్తం అమౌంట్ 1,13,300 అండి. అది కూడా 10 గ్రాముల చైన్ అండి. నెలకి 10,000 కడితేనేనండి. మనం చిన్న నగ మీద అంచనా అయితే వేసాం కదండి, అలాగే ఒక పెద్ద నగ మీద అంచనా కూడా వేద్దామండి. ఇప్పుడు 20 గ్రాముల నెక్లెస్ అయితే అనుకుంటున్నామండి. 20 గ్రాముల నెక్లెస్ అంటే 11,000 అంటున్నాను కదండి. ఫిబ్రవరి 2026కి అంటే 11 నెలలకి అనుకుందాము. 11,000 కదా. 20 గ్రాముల నెక్లెస్ అంటే 2,20,000 అవుతుందండి. అంటే మన స్కీమ్లో జాయిన్ అయ్యి ఉన్నాం కాబట్టి జిఎస్టీ మాత్రమే ఉంటుంది, విఏ అవి మాత్రం ఉండదండి. అప్పుడు జిఎస్టీ 6,600 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 2,26,600 అయితే అవుతుందండి. 20 గ్రాములకి నేను 11 నెలలకండి. నెలకి ఎంత కట్టాలి? 15,000 కట్టినా కూడా 1,65,000 అవుతుందండి. 1,65,000 ఎక్కడ? ఇక్కడ 2,26,600 ఎక్కడండి? నెలకి ఒక 20,000 అయితే కడదాం అనుకుంటానండి. అలా కట్టినా కూడా ఏమవుతుందంటే 2,20,000 అయితే వస్తుందండి. అలా కూడా 6,600 రూపాయలు ఎక్స్ట్రానే పడుతుంది. 20,000 కట్టడం అన్నా కష్టం, 15,000 అన్నా కష్టమేనండి. అది చిన్న ఐటెం కోసం 10,000. ఆ 10,000 అనేది కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టమేనండి. కాబట్టి నా ఉద్దేశంలో 2025 తర్వాత గోల్డ్ స్కీమ్ కూడా కష్టమే అవుతుందండి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి. లేదా మన పాత బంగారం కొంత అమౌంట్కి ఫిక్స్ చేసి పెట్టినప్పటికి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి ఎంత నష్టం అంటే ఈ పాత బంగారం పెట్టడం వల్ల. ఇది కూడా చాలా నష్టం అండి. పాత బంగారం డైరెక్ట్గా ఇచ్చైనా మనం నగలు కొనుక్కోవాలి, కానీ ఖచ్చితంగా స్కీమ్లో అయితే పెట్టకూడదండి. మీకు ముందు వీడియోలో అయితే చెప్పే ఉన్నానండి 3 పద్ధతుల్లో పాత బంగారం అని. ఇక నాకు బెస్ట్ ఆప్షన్ ఏమనిపించిందంటే కొంత మనీ సేవ్ చేసుకోవటం అండి. దానికి గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవటం. అది కూడా బంగారం కొనాలి, మనకు బంగారం ఉండాలి, ఇక మనం ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే
గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవాలండి. గోల్డ్ కాయిన్స్ తోటి ఇల్లులు కొనలేము, ఏమీ చేయలేమండి. కేవలం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత మనకి నగలు చేయించుకోవాలనుకుంటేనే గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. మనీ సేవింగ్ బెస్టా, గోల్డ్ సేవింగ్ బెస్టా, ఏంటి ఫ్యూచర్లో ఏది బెస్ట్ అనేది దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.